ఓం నమ శివాయ. శిశివ మహాపురాణము ధ్యానమంత్రము. ఓం త్రయంబకం యజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్ష్యమా అమృతాత్. శివపార్వతి సంవాదం. మహాసాధ్వైన ఉమా సంతోషంతో వికసించిన కన్నులు గలదై ఇలా అంటుంది: ఓ దేవదేవ, నువ్వు కృపాపరుడవైతే నన్ను వివాహం చేసుకో. నీ అనుజ్ఞ అయితే నేను నా పితృగృహానికి వెడతాను. ఓ లీల విశారద, లోకతీరును అనుసరించి నా తండ్రిని యాచించి నన్ను గృహిణిగా పొందు. నా తండ్రి యొక్క గృహస్థాశ్రమాన్ని సఫలం చేయి. అతను నీ కోరికను తప్పక మన్నిస్తాడు. అలా చేసి లోకంలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి నీ కీర్తిని విస్తరింపచేయి. గత జన్మలో నేను సతిగా అవతరించినప్పుడు మీరు యథావిధిగా వివాహ కార్యాన్ని నిర్వర్తించలేదు. నా తండ్రి అయిన దక్షుడు గ్రహ పూజ చేయలేదు. గ్రహాల విషయంలో అది పెద్ద పొరపాటు అయింది. కనుక అన్ని విషయాలలోనూ యథావిధిగా చేయండి. నా తండ్రి నా తపశ్శక్తిని చక్కగా తెలియనుగాక. దానికి సదాశివుడు నవ్వి ఇలా అన్నాడు: ఓ మహేశ్వరి, బ్రహ్మ మొదలుగా సకల ప్రాణులు అనిత్యాలు. నేనొక్కడినే నిత్యుడను, స్వతంత్రుడను. అలాంటి నన్ను పరతంత్రుణ్ణి చేశావు. నువ్వు ప్రకృతివి, మహామాయవు. గ్రహాలు, ఋతువులు అన్నీ ప్రకృతి స్వరూపమే కదా. నీకంటే భిన్నంగా సృష్టిలో ఏమైనా ఉందా? నీ తపస్సు, నా సాక్షాత్కారం అంతా ప్రకృతి మాయా. మనిద్దరం భక్త పరాధీనులం గనుక గుణభేదాన్ని బట్టి ఏర్పడిన కార్యభేదం అంతే. ఓ దేవి, నేను నీ తండ్రి వద్దకు భిక్షకుడునై వెళ్ళి యాచించను. మహాత్ముడు, మహాపురుషుడు అయినవాడు కూడా దేహి అంటే ఇమ్ము, దేహి అంటే చాలు, మరుక్షణంలో గడ్డిపరక కంటే కూడా తేలిక అవుతాడు. దానికి సమాధానంగా పార్వతీదేవి అంటుంది: ఓ ప్రభు, నా తండ్రికి భాగ్యాన్ని కల్పించండి. నాపై దయచూపండి. జన్మ జన్మలకు నేను మీ భార్యను. మీరు భక్త పరాధీనులు కదా అని ప్రార్థించగా సరే అని అంగీకరించి పార్వతీ విరహ పీడితుడై శివుడు కైలాసాన్ని చేరుకున్నాడు. వెళ్ళి ఈ విషయాన్ని నందీశ్వరాది గణాలకు చెప్పగా వారంతా గొప్ప ఉత్సాహం చేసుకున్నారు. ఇలా తపశ్సిద్ధి పొందిన పార్వతి శకునాన్నతో కలిసి చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం అని మహాదేవుని నామాన్ని పాడుకుంటూ గృహానికి చేరుకుంది. మేనక హిమవంతులు కుమార్తె రాకను విని పట్టరాని సంతోషంతో కాంచన రథారూఢులై పురోహిత, అమాత్య, సచివ, సైన్యాధీశ, సామంత, నృపవర, సీమంతిని జన శ్రేణితో కూడి ఎదురేగి స్వాగతం చెప్పారు. మైనాక మందరాది సోదరులంతా భార్యలతో కూడి ఆహ్వానం పలికినారు. రాజమార్గంలో మంగళ ఘటాన్ని, పూర్ణ కుంభాన్ని స్థాపించారు. చందన, అగరు, కస్తూరి, కుంకుమాది పరిమళ ద్రవ్యాలతో కలయంపి చల్లారు. బ్రాహ్మణులు, ఋషులు, మునులు వేద మంత్రాలతో ఆశీర్వాదం చేశారు. నర్తకీ మనులు నృత్యోత్సవాన్ని నిర్వహించారు. మేళ తాళాలు మార్మోసాగాయి. దీపాలు వెలిగించి ముత్తైదువులు ఆరతలిచ్చి పేలాలు చల్లారు. ఉమాదేవి నగర ప్రవేశం చేసి తల్లిదండ్రులకు నమస్కరించింది. వారు ఆమెను ఇంట్లోకి తీసుకెళ్లి దిష్టి తీశారు. హిమవంతుడు వేదవేత్తలను ఘనంగా సత్కరించాడు. వారితో పాటు శాస్త్ర విద్వాంసులను, కవులను, కళాకారులను సన్మానించాడు. ఒక రోజున పర్వతరాజు స్నానానికై గంగానదికి వెళ్ళాడు. గిరిజాదేవి తల్లితో కుటుంబ సభ్యులతో కూడి వీధి అరుగుపై కూర్చొని ఉంది. నటరాజైన శివుడు నటుని రూపంలో సాక్షాత్కరించాడు. ఎర్రని వస్త్రము, ఎడమ చేతిలో కొమ్ము బూర, కుడి చేతిలో డమరుకము, భుజంపై కంబలి, బుడబుక్కల వాని వేషంలో వచ్చి బూరాను ఊదుతూ డమరుకాన్ని మ్రోగిస్తూ పాటలు పాడుతూ అనేక కథలను చెప్పి నాట్యం చేస్తూ అక్కడ వారందరినీ తన విద్యలచే సమ్మోహితులను చేశాడు. అందరూ ఆనందించారు. దుర్గాదేవి పూర్వజన్మ సంస్కారం చేత ఏవో స్మృతులు చుట్టుముట్టగా క్రమంగా స్మృతి తప్పింది. ఎదుట శంకరుడు సాక్షాత్కరించగా నమస్కరించి స్వామి చేపట్టి నన్ను అనుగ్రహించని కోరింది. మేనకాదేవి బంగారు పాత్రలో రత్నాలను పోసి భిక్షుకునకియ్యగా అతను పార్వతిని భిక్షగా కోరాడు. మేనకాదేవి ఆశ్చర్యాన్ని, కోపాన్ని పొంది భిక్షకుని నిందించి ఈ ముష్టివాన్ని నగరం వెలుపలికి వెళ్ళగొట్టండి అని భటులను ఆజ్ఞాపించింది. ఇంతలో హిమవంతుడు వచ్చి జరిగిన దానిని తెలుసుకొని కోపంతో ఊగిపోయాడు. ప్రభువుల
ఆజ్ఞ మేరకు భటులు యాచకుని రూపంలో ఉన్న శివుణ్ణి బంధించబోయారు కానీ అగ్ని సదృశుడైన ఆయనను తాకలేకపోయారు. పరమేశ్వరుడు అక్కడ వారందరికీ ఒకసారి విష్ణు రూపంలోనూ మరొకసారి బ్రహ్మ రూపంలోనూ సాక్షాత్కరించాడు. వెంటనే ఆదిత్య రూపంలో గోచరించాడు. పార్వతీ సహితుడై రుద్ర రూపంలో కనిపించాడు. తిరిగి శివుడు భిక్షుక రూపాన్ని పొంది పార్వతిని భిక్షగా యాచించిన శివమాయా మోహితులైన మేనక హిమవంతులు ఆయన కోరికను మన్నించలేదు. వెంటనే శివుడు అంతర్ధానమయ్యాడు. తదుపరి వారికి జ్ఞానోదమై శివ ప్రభువు మనలను కన్ను కప్పాడు అని అప్పుడు అనుకున్నారు. నడిచిన వృత్తాంతమంతా నమ్మకంగా తెలిసిన దేవతలు ఒక విషయంలో వారిలో వారిలా ఆందోళన చెందారు. పరమేశ్వరుడు పార్వతీ పాణిగ్రహణం చేయటం సత్యం. హిమవంతుడు ఇష్టపూర్వకంగా కన్యాదానం చేస్తే గాని పుణ్యఫలంగా శివలోకంలో సారూప్యాన్ని పొంది ఆపై ముక్తిని పొందుతాడు. అనంత రత్నాధార భూతుడైన అతడు ఆత్మ భూలోకాన్ని విడిచి వెళితే భూమికి రత్నగర్భ అనే నామం నిరర్థకమవుతుంది. ఈ భరతఖండం తన పవిత్రతను కోల్పోతుంది. అలా కాకుండా అయిష్టంగా కన్యా దానం చేస్తే అతను అంటే ఆత్మ ఇక్కడే ఈ భరతభూమి మీదే చిరకాలం ఉంటాడు. కనుక అతని మనసులోని ఇష్టాన్ని విరిచివేయాలి. భరత క్షోణిని రక్షించాలి. ఇలా తలపోసి వారంతా బృహస్పతిని చేరి హిమవంతుని వద్దకు వెళ్ళి శివనిందను చేసి అతని మనస్సును విరిచి శివదేశం పుట్టినట్లుగా చేయమని ప్రార్థించారు. దానికి దేవగురుడు శివనామాన్ని స్మరిస్తూ చెవులు మూసుకొని, ఓ వేల్పులారా, చతుర్వేద పారంగతుడైన నాకది తగని పని. అలా చేసినవాడు ఆత్మద్రోహి అవుతాడు. వానికి నరకమే గతి. మీలో ఒకడు వెళ్ళి మీ పని నెరవేర్చుకోండి. ఆపై సప్తఋషులు వెళ్ళగలరు. లేదా ఇంద్రునితో కలిసి బ్రహ్మలోకానికి వెళ్ళండి. ఆయన మీ కార్యాన్ని చక్కపెడతాడు అని ఉపాయాన్ని చెప్పి పంపించాడు. దేవతలంతా బ్రహ్మగారి కొలువుకు వచ్చి నమస్కరించి విషయాన్ని విన్నవించి ఈ కార్యాన్ని సఫలీకృతం చేయవలసిందని కోరారు. శివనింద అన్న మాట చెవిన పడగానే వేదవక్త అయిన విధాత విలపించాడు. వత్సలారా, సంపద్వినాశ రూపము సర్వ విపత్తులకు బీజరూపమైన శివనిందను నేను చెయ్యలేను. మీరే కైలాసానికి వెళ్ళి శంకరుణ్ణి ప్రార్థించండి అని చెప్పి పంపించి వేశాడు. వారంతా కైలాసానికి వెళ్ళి శంభుని స్తుతించి విషయాన్ని సాదరంగా నివేదించారు. ఆయన అమరులను ఓదార్చి పంపించి వేశాడు. తమ కార్యం సిద్ధించిందని దేవతలు సంతోషంతో స్వస్థానాలకు చేరుకున్నారు. అంత శంకరుడు దండాన్ని, ఛత్రాన్ని, దివ్యమైన వస్త్రాలను, ఉజ్వలమైన తిలకాన్ని, మెడలో సాలగ్రామాన్ని, చేతిలో స్ఫటికమాలను ధరించి హరినామాన్ని భక్తితో స్మరిస్తూ సభా మధ్యమందు హిమవంతుణ్ణి సందర్శించాడు. గిరిరాజు మేనకా పార్వతులతో సకల బంధువర్గంతో సభ తీర్చి ఉన్నాడు. మంచి వేష భూషణలతో మనస్సును ఆకట్టుకొనేటట్లుగా ఉన్న బ్రాహ్మణ వర్చస్సుతో సభలోకి ప్రవేశించిన వైష్ణవోత్తమును చూచి హిమవంతుడు సపరివారంగా లేచి నిలబడి సంభ్రమ ఆశ్చర్యాలతో స్వాగత సత్కారాలు వనరించి సాష్టాంగ నమస్కారం చేశాడు. కపట వైష్ణవుణ్ణి గుర్తించిన శైలసుత మనసులోనే షోడశోపచార పూజా విధానాలతో నాథుణ్ణి అర్చించి నమస్కరించింది. నగాదీపుడు అతిథిని కుశలాధికమడిగి, స్వామి, నేను చేయవలసిన కర్తవ్యాన్ని ఆజ్ఞాపించండి అని కోరగా ఆ విప్రుడు ఇలా అన్నాడు. ఓ గిరి సార్వభౌమ, నేను బ్రాహ్మణుడను, వైష్ణవుడను, బుధ సత్తముడను, జ్యోతిష వృత్తిని చేపట్టిన వాడను. భూమండలమంతా తిరుగుతూ ఉంటాను. నేను స్వేచ్ఛాజీవిని, స్వతంత్రుడను, సర్వగామిని, సర్వంతర్యామిని. గురువు అనుగ్రహంచే నాకు సర్వము తెలుసు. నేను శుద్ధాత్ముడను, నిర్వికారుడను, మీదు మిక్కిలి దయా సింధువును, పరోపకారిని. మంచి లక్షణాలు కలిగి లక్ష్మీదేవి వంటి అందమైన నీ కుమార్తెను ఆ విరూపాక్షునికిచ్చి వివాహం చేయబోతున్నావని తెలిసింది. ఆ శ్మశానవాసికి ఈ సర్వమంగళనిచ్చి పాణిగ్రహం చేయటం శ్రేయోదాయకం కాదు సుమా. నువ్వు నారాయణి కులంలో పుట్టినవాడివి. ఎలా చూచినా నీ ఇంటి అల్లుడు కావటానికి తగిన అర్హతలలో ఒక్కటి లేదు ఆ ఆది భిక్షువుకు.
అయినా ఇంట్లో అందరినీ అడిగి చూడు, పార్వతిని మాత్రం అడగకు. ఎందుకంటే రోగికి ఔషధము పథ్యము రుచించవు, రోగాన్ని వృద్ధి చేసే అపత్యాహారం మాత్రమే రుచిస్తుంది. ఇలా చెప్పి నిష్క్రమించాడు కపట వైష్ణవుడైన శంకరుడు. కపట వైష్ణవుని మాటలు విన్నది మొదలు మేనకాదేవి హృదయం దుఃఖ భారంచే నిండిపోయింది. ఒక రోజున కుమిలిపోతూ భర్తను సమీపించేలా అంది, నాథ సుకుమారి, శుభలక్షణ అయిన నా కుమార్తెను కురూపి పిశాచి గణాధిపతి అయిన రుద్రునికి ఇచ్చి వివాహం చేయడానికి నేను అంగీకరించను. మీరు నా మాటను వినకపోతే ఇల్లు విడిచిపోతాను, విషం మృంగుతాను, లేదా ఉరేసుకొని చస్తాను. అమ్మాయిని త్రాడుతో మెడకు కట్టుకొని సముద్రంలో మునుగుతాను. ఇలా రోషంతో తీక్షణంగా పలికి కోపగృహానికి వెళ్ళి ఆభరణాలను విసిరికొట్టి ఏడవటం మొదలుపెట్టింది మేనక. అక్కడ కైలాసంలో శంకరుడు సప్తర్షులను స్మరించగా అపర కల్ప వృక్షముల వంటి ఆ ఋషులు మరుక్షణంలో ప్రత్యక్షమయ్యారు. అపర సిద్ధి వలె ఉన్న అరుంధతి కూడా వచ్చింది. వారందరూ ఈశ్వరుణ్ణి స్తుతించి, శంకర, నీ నామస్మరణ మాత్రం చేతనే మహాపాతకాలు నశించి ఉత్తమ లోకాలు సిద్ధిస్తూ ఉంటే అలాంటి నువ్వు మమ్ములను స్మరించావంటే మా పుణ్య విశేషాన్ని ఏమని కొనియాడాలి? మీకు దయ ఉంటే ఈ సేవకులకు ఆజ్ఞాపించదగిన శుభకార్యాన్ని చెప్పండి అని వినయంగా మనవి చేశారు. అంతటా చంద్రశేఖరుడు వారికి తారకాసురుడు బ్రహ్మ నుండి వరాలను పొందిన వృత్తాంతం మొదలుగా పూర్వగాథను చెప్పి కర్తవ్యాన్ని ఇలా బోధించాడు. సప్తర్షులారా, దేవతల ప్రార్థనను మన్నించి వైష్ణవ వేషంలో వెళ్ళి శివనిందను చేసి మేనక హిమవంతుల మనస్సులను విరిచి వారి హృదయాలలో శివద్వేషం రగులుకునే విధంగా చేశాను. ఇప్పుడు వారు వారి కన్య అయిన పార్వతిని నాకిచ్చి వివాహం జరిపించడానికి ఇష్టపడటం లేదు. నా పెళ్ళిని నేనే చెడగొట్టుకున్నట్లయింది. కనుక మీరు వెళ్ళి ఆ దంపతుల మనస్సులను మార్చి గిరిజను నాకిచ్చి కళ్యాణం జరిపించేటట్లుగా కన్యావరణ విధిని నెరవేర్చండి. ఇది మీ దేవతా కార్యము. అంతటా ఆ మహర్షులు శివపార్వతుల కళ్యాణానికి తాము సంధానకర్తలం కాబోతున్నామనే మహదానందంతో ఆకాశ మార్గాన పయనించి ఓషధి ప్రస్థపురంలో దిగారు. నగరం మహాశోభాయమానంగా ఉంది. అలకా నగరాన్ని అతిక్రమించిన సంపదతో, అమరావతిని తలదన్నే అందచందాలతో, భోగవతి నగరాన్ని మించిన భోగభాగ్యాలతో పరమరమణీయంగా ఉంది. విశాలమైన రాజవీధులు, వితుమండలాన్ని చుమ్మించే చంద్రశాల శోభిత సౌధరాజాలు, నీడలు తోచే పాలరాతి గచ్చుతో మేడలు, చందనము పన్నీరు కలిపి కలయంపి జల్లి కాశ్మీర రజంతో కుంకుమ పువ్వుతో రంగవల్లికలు తీర్చిదిద్దిన వాకిళ్ళు, విచిత్ర పత్ర పుష్ప పల్లవ లతా శోభితమైన తోరణాలు, అనేక ఉద్యానవనాలు, ఉపవనాలు. అలాంటి నగరాన్ని చూచి ఇట్టి సౌభాగ్య నగరం ఈ భూమి మీద ఉంటే కర్మటులు స్వర్గాన్ని కోరి కష్టపడి యజ్ఞాలను ఎందుకు చేస్తారో అని సంశయపడ్డారు సప్తర్షులు. నగర సౌభాగ్యాన్ని వారిలో వారు వర్ణించుకుంటూ హిమవంతుని సౌధాన్ని చేరారు. సూర్య సంకాశంతో వస్తున్న వారిని చూచి ఎదురేగి అతిథి మర్యాదలను జరిపి ఆశీలను చేసి, మీ రాకతో నా గృహస్థ ఆశ్రమం జీవితం ధన్యమైంది, మహర్షులారా ఆజ్ఞాపించండి అన్నాడు హిమవంతుడు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.